వివాదాలు సినిమాలతో వచ్చేటటువంటివి. అందులో సినిమాలలో ఇప్పుడు వాస్తవంగా మెగా ఫ్యామిలీకే సంబంధించినటువంటి వాడు అల్లు అరవింద్ కొడుకే అల్లు అర్జున్. ఒకప్పుడు అదే చెప్పుకునేవాడు. తర్వాత కాలంలో ఆ 2-3 డైలాగుల దగ్గర వచ్చినటువంటిది. పదే పదే ఏ ఫంక్షన్కి వెళ్ళినా సరే జై పవన్ కళ్యాణ్, జై పవర్ స్టార్ అంటున్నప్పుడు తను కూడా పలు ఫంక్షన్స్ అప్పుడు తను జై పవర్ స్టార్ అని మాట్లాడారు. కానీ తనని మాట్లాడనీయకుండా కేవలం ఆ నినాదాలే చేస్తుంటే విసిగెత్తినటువంటి సందర్భంలో ఎట్లయితే నేను మాట్లాడిన ఆ పేరెత్తను అని చెప్పడంతో బన్నీ మీద ప్రారంభమైనటువంటి ఆగ్రహావేశాలు, నువ్వు మా మెగా కుటుంబపు బానిసవి, ఆళ్లే లేకపోతే మీ బతుకెంత, మీ బాబు బతుకెంత అంటూ బిగిన్ చేసినటువంటి విమర్శలు అది పతాక స్థాయికి చేరడం. దానికి కొంతమంది కౌంటర్ ఇస్తూ అల్లు రామలింగే లేకపోతే చిరంజీవిది ఏంటూ అంటూ కొంతమంది కౌంటర్ చేయడం, దానికి కౌంటర్ చేయడంతో ప్రారంభమై అది కాస్త పీక్ స్టేజ్కి వెళ్తుంటే ఆపాల్సినటువంటి కుటుంబం ఆపకపోవడం, ఇది మరింతగా తెర వెనక ప్రోత్సహించుకోవడం. తెర ముందు బాగానే ఉంటున్నారు, తెర వెనకాల ప్రోత్సహించుకుంటూ ఉన్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ఎందుకంటే ఒక ఇది వద్దు అని కనుక అనుకుంటే ఎట్లా కంట్రోల్ చేయగలరో ఇంతకుముందు పవన్ కళ్యాణ్ అంశంలో చూసాం, చిరంజీవి అంశంలో చూసాం. వద్దు అనుకుంటే ఆపేయగలరు, వద్దు అంటే మనం చెప్పొద్దులే వాళ్ళు చూసుకుంటారు అనుకుంటే ఇక రెచ్చిపోతారు. ప్రస్తుతం ఇప్పుడు కొత్త కాన్సెప్ట్ ఏమైపోయిందంటే ఈ వ్యవహారంలోకి వైసీపీ దూరింది. ఎందుకని మొన్న నంద్యాలలో వైసీపీ అభ్యర్థి రవి కోసం అని చెప్పేసి అల్లు అర్జున్ వెళ్ళటం వల్ల ప్రారంభమైనటువంటి వివాదం కావడంతో అది కాస్త పీక్ స్టేజ్కి వెళ్ళి అప్పటి నుండి ఇక బన్నీని శత్రువుగా చూడటం ప్రారంభించి పుష్ప సినిమాని ఫెయిల్ చేయడం కోసమని గత నెల రోజుల నుండి ప్రయత్నం పతాక స్థాయిలో జరిగింది. సోషల్ మీడియా ట్రోలింగ్, కొనొద్దు, ఆఫ్టర్ ఆల్ వాడెంత, చివరికి నిన్న గన్నవరం ఆయన అయితే ఏకంగా బహిష్కరించండి ఇలాంటి పిలుపులు, పిఠాపురంలో గొడవలు, ఇట్లాంటి రకరకాలైపోయి దీంతో వైసీపీ వాళ్ళు ఓన్ చేసుకోవడం ప్రారంభించేశారు. వైసీపీ వాళ్ళు పెద్ద ఎత్తున బన్నీని హీరోని చేస్తూ ప్రొజెక్ట్ చేసుకుంటే, హీరోని చేయడం కదా ఆల్రెడీ హీరోగా ఉన్న బన్నీని ప్రయత్ చేస్తూ ఈవెన్ కొన్ని చోట్ల పోస్టర్లు, హోర్డింగ్లు కూడా పెట్టేశారు. జగన్ బొమ్మ, అల్లు అర్జున్ బొమ్మలు పెట్టి. అల్లు అర్జున్ అయితే రాజకీయ పార్టీ కాదు, వైసీపీ కాదు, కానీ ఇట్లా పెట్టుకుని వచ్చేసారు. ఇక ఈలోపు సోషల్ మీడియాలో ఇవాళ రిలీజ్ దగ్గర నుంచి మరింత ట్రోల్ జరుగుతుంది. ఇందులో వైసీపీ వర్సెస్ జనసేన కిందకి మారిపోయింది. వైసీపీ వాళ్ళేమో అల్లు అర్జున్ తరపున, జనసేన వాళ్ళేమో అల్లు అర్జున్కి వ్యతిరేకంగా, అలాగే పవన్ ఫ్యాన్స్ అల్లు అర్జున్కి వ్యతిరేకంగా, అదే సందర్భంలో ఇటు పక్కన వైసీపీ ఫ్యాన్స్ వచ్చేటప్పటికి, జగన్ ఫ్యాన్స్ వచ్చేటప్పటికి ఇటుకి వ్యతిరేకంగా చేసుకుంటూ పెద్ద ఎత్తున ట్రోల్. చివరికి సినిమాలో డైలాగులు కూడా దానికి వాడేసారు. ఏదో ఒక డైలాగు, ఎవడికి రా బాసు, పావలకు కూడా విలువ లేనటువంటికి బాస్ ఏంటి, బాస్ ఆడేంటి, వాళ్ళ కొడుకుకి కూడా వాళ్ళ మనవడికి కూడా నేనే బాస్ అనేది డైలాగ్ వచ్చిందట. దాన్ని బేస్ చేసి దాన్ని వైసీపీ వాళ్ళు ట్రోల్ చేస్తుంటే ఆ బన్నీ గాడికి బుద్ధి చెప్పాలంటూ వీళ్ళ హడావిడి ప్రస్తుతం నడుస్తున్నది. యాక్చువల్గా చెప్పాలంటే సినిమాని సినిమాలాగా చూడాలి అన్నటువంటి ధోరణి పోయి సినిమా చుట్టూ రాజకీయం అన్నటువంటిది ఆంధ్ర స్పెషాలిటీ.